డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ రామచంద్రాపురం నియోజకవర్గం 3 మండలాలు కాజులూరు, గంగవరం, రామచంద్రాపురం పట్టణ క్రైస్తవులు కలిసి రామచంద్రాపురం మెయిన్ రోడ్లో రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందజేశారు. పగడాల ప్రవీణ్ మృతిపై సిబిఐ దర్యాప్తు చేయాలని, క్రైస్తవులపై మత ఛాందసవాదులు దాడులు అరికట్టాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల క్రైస్తవ సంఘాలు, 9 పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు మరియు దళిత నాయకులు, ముస్లిం సోదరులు, రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని శాంతి ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 9 మండలాలు 3 మండలాల్లో 9 పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయసమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి. ప్రభుత్వాలు కూడా స్పందించాయి. వేగవంతంగా ఈ నిజాలేమిటి ఎంచేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి, వారి ఛానల్స్లో రకరకాల మాటలు వస్తున్నాయి, వారి మీద లేనిపోయిన అపోహలు వస్తున్నాయి. అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది. నేను చంపిన వారు ఎవరో ఒకవేళ చంపినట్లయితే వారు నేను క్షమిస్తున్నానంటుంది. ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారిని శిక్షించమంటలేదు, వారు ఎవరో తేల్చి ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని. వీరు భారతదేశంలో పుట్టినవారు. వీ బోర్న్ ఇండియా, వీ బ్రాట్ అప్ ఇన్ ఇండియా. మేము భారతదేశంలో పుట్టినవారు, భారతదేశంలో పెరుగుతున్నాం. విశ్వాసం వేరంతే. ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఈరోజు ఒక మంచి నాయకుడు, మంచి సమర్థుడు, ఒక ప్రొఫెసర్, మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేశాయి. వారికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి మా మాటలు ముగిస్తూ ఉన్నాం. నా పేరు జాన్ విక్టర్ నందా, పాస్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రామచంద్రపురం నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఇటీవల పగడాల ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతి మరి అనేక మందిని కదిల్చివేసింది. మరి దాని విషయమై మా డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రభుత్వం వారు దాన్ని సాల్వ్ చేయాలని ఒకటి, పైగా ఇలాంటి మత ఛాందస్తవాదులను అరికట్టాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా డిమాండ్స్ కోరుకుంటూ మరి మేము పోలీసు వారిని పర్మిషన్ అడగడం జరిగింది. ర్యాలీ పెట్టుకుంటామని అంటే ఒక 500 మంది అని చెప్పాం. తీరా చూస్తే సుమారు 600 సంఘాల నుంచి, ఒక్కొక్క సంఘం నుంచి 50 మందిని స్పందించి దగ్గర 30,000 మంది రెడీగా వచ్చేస్తారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం వల్ల ర్యాలీ క్యాన్సిల్ చేయడం జరిగింది. బైక్ ర్యాలీ, ఈ శాంతియుత ర్యాలీ. అయితే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము 500-600 కంటే మించకుండా ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు చేయగా పోలీసు వారు మాకు చాలా సహకరించారు. మరి రాజకీయ నాయకులు అలాగే సహకరించారు, ముస్లిం సహకరించారు, మరి దళిత ఆర్గనైజేషన్స్ కూడా సహకరించి ఈరోజు అద్భుతమైన పీస్ ర్యాలీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఒక డిమాండ్ అండి. తర్వాత క్రైస్తవులపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని, మత ఛాందస్తవాదులను అరికట్టాలని అడుగుతున్నామండి.